అవని శుద్ధి వాడినప్పటి నుంచి నాకు పెట్టుబడి తగ్గింది, మందు బస్తాలు తగ్గినాయి. వరిలో మేడం మామూలుగా అయితే దుబ్బు గుళికలు వేయాలి కదా మేడం, దుబ్బు గుళికలు అవసరం, అవని శుద్ధి వేస్తే దుబ్బు గుళికలు అవసరం లేదు మేడం. మళ్ళీ రెండవది వచ్చేసి దాదాపు మనకి మచ్చ తెగులు అనేది వస్తుంది మేడం. మచ్చ తెగులను చాలా మటుకు తట్టుకుంటది మేడం. అవని శుద్ధి వలన తేమ ఒడిచి పట్టుకుంటుంది. ఎక్కువ రోజులు వాటర్ అనేది మనం ఎక్కువ పంట ఎంత తీసుకోవాలో అంత తీసుకొని మిగతా మనకి స్టోరేజ్ రూపం అట్లా భూమిలో అట్లే ఉంటుంది. అది ఒకటి మేలు ఉంది మేడం. దీనికి మైకో అనేది స్పెషల్ గా పనిచేసింది మేడం. 2 సార్లు వాడడం వలన పీచు వేర్లు ఎక్కువ వచ్చేసి, కానీ మనం 4-5 తళ్లకు ఒక తడి మేలు వస్తుంది మేడం. ఒక తడి ఈ మైకో అవని శుద్ధి 2 కలపడం వలన ఇంకొంచెం స్పీడ్ గ్రోతింగ్ ఉంది మేడం. స్పీడ్ గ్రోతింగ్ ఉంది, ఇంకా 2-3 క్వింటాల్ దిగుబడి పెరిగింది మేడం. మొక్కజొన్నలోనే మేడం వేయకుండా చూసినాను మేడం. వేసిన దాంట్లో వచ్చేసి 36 క్వింటాలు వచ్చినాయి మేడం. ఈ సంవత్సరమే వేయని దాంట్లో 33 క్వింటాలు వచ్చినాయి మేడం. మాకు రైతు ఏంటంటే పొలం దగ్గరకు వచ్చేటప్పటికి ఎప్పటికీ చేను బాగుంటే ఆనందం ఉంటది. ఆ ఆనందం అయితే అవని శుద్ధి వేస్తే ఖచ్చితంగా వస్తుంది మేడం. రేపు వచ్చే మన వారసులకు ఖచ్చితంగా ఫర్టిలైజర్ వేస్తే మనం ఇలాంటి భూమిని ఇయ్యలేము వాళ్ళకి. ఇలా పంటలు వాళ్ళు పండిలేరు మేడం. ఎంత కష్టపడినా వాళ్ళు తీయలేరు. దీనికి ఒక మార్గం ఏంటంటే ఫర్టిలైజర్ తగ్గియడం. నేను నూగు వేశాను మేడం. వేరుశెనగ, మినుము, నిమ్మ, వరి, మొక్కజొన్న మేడం. మా ఊర్లో నేను వాడినప్పటి నుంచి చాలా మంది ఎక్కువ వాడారు మేడం. ఇప్పుడు దాదాపు 50 మంది రైతులు వాడారు మేడం. నన్ను చూసి ఎన్ని ఎకరాలు వాడుంటారు? దాదాపు ఈ ఇయర్ 100 ఎకరాలు వాడినారు మేడం. ఏ పంటకైనా సరే ఓన్లీ 2 బస్తాలు 1 కేజీన్నర అవని శుద్ధి. ఒక నూకు వేశాను నేను. నాకున్న పంటలో నిమ్మ చెట్లకు వేశాను, కొబ్బరి చెట్లకు వేశాను. అలాగే నాకు పశుగ్రాసం ఉంది మేడం. నాకు ఈ 2 పశువులు ఉన్నాయి, ఎనువులు. దానికి వాటికి కూడా ఒకసారి వేస్తే ఎట్లుంటది, అది ఎర్రగా ఉంది అని చెప్పేసి చూడొచ్చు, మీరు కలర్ చూడొచ్చు. ఇది మామూలుగా వచ్చేసి ఒకసారి కట్ చేసిన తర్వాత దాదాపు 20-25 రోజులు పడుతుంది మేడం. ఇది వచ్చేటప్పటికి కటింగ్ వచ్చి మళ్ళీ తిరిగి మేము పశువులకు వేసుకోవాలంటే సరే వీటన్నిటికి వేస్తున్నామని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం అవని శుద్ధి దీంట్లో చల్లిన తర్వాత దాన్ని కూడా చల్లడం మొదలు పెట్టాం మేడం. అది చల్లిన వెంటనే అంతే 10-15 రోజులకే చూడండి దుబ్బ ఎలాగ వచ్చేస్తుంది, అట్లా నల్లగా వచ్చేస్తుంది. అట్లా వచ్చి స్పీడ్ గా పెరుగుతుంది అని వీటికి కూడా చల్లుతున్నాం మేడం. అన్ని పంటలకు ఈ పంటకు అన్ని లేదు మేడం. మా ఇంట్లో చెప్పాలంటే ఇంటి దగ్గర ఉండే కరివేపాకు చెట్టు కూడా మేము అవని శుద్ధి చేసుకుంటున్నాం మేడం. అంత అడిక్ట్ అయిపోయాము. అంటే ఈ ప్రోడక్ట్ కోసము కావాలంటే చూడొచ్చు, చెట్టు దగ్గర ఇంటికి పోతే దాదాపు ఊర్లో సగం జనాలు తీసుకెళ్తారు మేడం. దాన్ని ఇంత వెడల్పుగా ఆకు వచ్చేసి మా ఇంట్లో ఇది వేస్తే బాగుంటుందని మా మిస్సెస్ కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పూల చెట్లకు అన్నిటికీ వాడుకుంటున్నారు మేడం. పూలు కూడా చూడొచ్చు, ప్రతిరోజు పూలు అనేది విపరీతంగా వస్తాయి మేడం. కనకాంబరం చెట్లకి వేస్తారు, పూలు వస్తాయి. నేను కలుపుకున్నప్పుడల్లా కొంచెం ఇంట్లో తీసుకుపోయి వేసుకుంటున్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా చాలా ఆర్థికంగా కూడా వెనకబడి ఉంటుంది. అవని శుద్ధి వాడినప్పటి నుంచి నాకు పెట్టుబడి తగ్గింది, మందు బస్తాలు తగ్గినాయి. వరిలో వరిలో ఇంకా పెద్ద తేడా, వరిలో ఎక్కువ వేస్తాం మేడం. మామూలుగా అయితే దుబ్బు గుళికలు వేయాలి కదా మేడం, దుబ్బు గుళికలు అవసరం, అవని శుద్ధి వేస్తే దుబ్బు గుళికలు అవసరం లేదు మేడం. మళ్ళీ రెండవది వచ్చేసి దాదాపు మనకి మచ్చ తెగులు అనేది వస్తుంది మేడం. మచ్చ తెగులను చాలా మటుకు తట్టుకుంటది మేడం. మూడోది వచ్చేసి BLB మేడం, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లాస్ట్ అనేది మనము గత 3 ఏళ్లుగా వింటూనే ఉన్నాం. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లాస్ట్ అనేది మన పొలంలో రాదు. ఎందుకంటే ఈ అవని శుద్ధి అనేది రాని, ఎందుకంటే ఈ గాల్లో నత్రజని తీసుకోవడం వల్ల బ్యాక్టీరియల్ లీఫ్ బ్లాస్ట్ వస్తుంది అంటారు. కానీ ఇది అవని శుద్ధి వేయడం వల్ల మనకు అటువంటి ఎక్సెస్ నైట్రోజన్ తీసుకొనివ్వదు మేడం. తీసుకోకుండా లాస్ట్ వరకు పంట అనేది, ఈ సంవత్సరం వాటర్ లేదని వేసుకోలే మేడం. నేను దుబ్బు గుళికలు మాత్రం నేను 3 సంవత్సరాల నుంచి అవని శుద్ధి చేస్తున్నాను. ఇంకోటి రైస్ చూడొచ్చు, మా ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నాయి మేడం. ఆ వాటికి వీటికి తేడా వస్తుంది మేడం. రైస్ లో కూడా తేడా ఉంటది మేడం. మామూలుగా వచ్చేది ఒక రోజు నిల్వ ఉండదు మేడం. మామూలుగా మీరు రసాయనం వేసిన వలన నిలువ ఉండదు. మా ఇంట్లో ఉండేటివి మాత్రం నిలువ ఉంటది మేడం. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా అట్లే ఫ్రెష్ గా ఉంటది అన్నం. ఎందుకంటే మేమంతా ఆశించేది ఏంటంటే ఈ దిగుబడి కోసమే ఈ ప్రయత్నం అంతా మేడం. వేరుశెనగలో బాగా వచ్చింది మేడం. వేరుశెనగ లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది. నేను కూలీల కొరతతో నేను ఒక్కరిని చేసుకోలేనని వేసుకోలేదు మేడం. పోయిన సంవత్సరము విపరీతమైన వర్షాలు వచ్చేసి నాకు దాదాపు 40 బస్తాలు వచ్చినాయి మేడం ఎకరానికి వచ్చి. అప్పుడు అందరికి 30 వచ్చినాయి మేడం. 30 ఎందుకు వచ్చినాయంటే విపరీతమైన వర్షం మేడం. వర్షంలో కూడా మనకు ఫ్లడ్ వచ్చేసింది మన పొలంలో. ఫ్లడ్ వచ్చిన తర్వాత నేనల్లా కోలుకోలేదు అనుకున్నాను. ప్రాణ్య స్ప్రే చేయమన్నారు మేడం. ప్రాణ్య చీటో చేస్తానే మళ్ళీ మామూలుగా వచ్చేసింది. 40 బస్తాలు దిగుబడి వచ్చింది మేడం. 30 బస్తాలకు లాస్ట్ ఇయర్ చాలా బరువుగా ఉండే. పూర్తిగా చెప్పాలంటే నేను
పూర్తిగా ఈ పంటతో ఇంకా సేఫ్ జోన్ లో వచ్చేసినాను మేడం. లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడు 10 లక్షల మాసులు రాలేదు మేడం. లాస్ట్ ఇయర్ 2 క్రాప్లకు కలిసేసి 10-15 లక్షలు 10-12 లక్షలు వచ్చేసినాయి మేడం. ఈసారి మొక్కజొన్నకు వచ్చేసి 240 క్వింటాలు అయినాయి మేడం. 2000 రూపాయలు అమ్మినాను. ఆ కొబ్బరి చెట్లకు కూడా కొంచెం వేసిన మేడం. ఈ కొబ్బరి బోండాలు మామూలుగా 3 సంవత్సరాలకు కాస్తాయని మొక్కలు ఇచ్చారు మేడం. అంతకుముందు ఏం కాయలేదు, మన ఏరియాకి సెట్ కావని చెప్పేసి మా ఏరియాలో ఎవరు వేయరు కొబ్బరి చెట్లు. అయినా కూడా నేను తీసుకొని ఒక 3 చెట్లు నాటినా మేడం. పెద్దగా ఏం కనిపించేది కాదు మేడం. అక్కడ ఒక కాయ అక్కడ ఒక కాయ వచ్చేది. ఇప్పుడు అక్కడ వచ్చింది కదా, అట్లా ఒక కాయ నిలబడేది. ఒక అతను వచ్చేసి దీనికి ఇంజక్షన్లు వేస్తారు, ఇంజక్షన్లు వేస్తేనే కాసేది, లేకుంటే కాయవని చెప్పారు మేడం. ఎందుకు ఆ ఇంజక్షన్లు వేసుకోవడం, అది కూడా ఇంజక్షన్ ఒక్కో చెట్టుకు వచ్చేసి 1500 అని చెప్పాడు మేడం. కానీ ఒక్కో చెట్టుకు 100 కాయలు నిలబడతాయి అన్నాడు. వద్దులే అని చెప్పేసి మనం ఎలాగో ఇవన్నీ ఇన్ని దానిలోకి వేస్తున్నాం కదా అని అవని శుద్ధి ఈ చేసేటప్పుడు కూడా అవని శుద్ధి అదే చల్లేసినాం మేడం. అది చల్లి ఈ సంవత్సరం చూడండి మేడం, అంటే లాస్ట్ ఇయర్ కూడా కాసినాయి, అప్పుడు కూడా చల్లినాను. అప్పటి నుంచి ఇదే చల్లుతానే ఉన్నాం మేడం. నిలవనే చూడండి.